ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తానికి ప్రభు చూపించిన కృపను బట్టి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయమున మనము దేవుని యొక్క వాక్యాన్ని వెనక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, మహోన్నతుడా, వందనాలు నాయన. 2024వ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి 2025లో మీరు ప్రవేశింపచేసిన మీ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం అంతా నీ దయా కిరీటములలో మమ్మను మీరు పెంచండి, సమాజమును మీరు పెంచండి, లోకమును మీరు పెంచండి, అందరిని కూడా నీ సన్నిధిలో వర్ధలింపదాయిచ్చేయమని ఈ మాటలు వినుచున్న ప్రతి వారి యొక్క జీవితాలలో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు అందరి ఎడల దాశించిన మీ ఆశీర్వాదములు అందరికీ మీరు దాయిచ్చేయమని ఈ మాటలు వారి హృదయాలలో భద్రపరుచుకునే భాగ్యము కలుగు చేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఈ సమయమున మనందరం కూడా ఒక శ్రేష్టమై ఉంటున్నటువంటి మాటలు, ఈ దినములలో జరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. 2025వ సంవత్సరంలోనికి మనం వచ్చి ఉంటున్నామంటే ఇది మనందరికీ కూడా చాలా బ్లెస్సింగ్ ఇయర్ అన్నమాట. ఆశీర్వదించబడినటువంటి సంవత్సరం. ఈ ఆశీర్వదించబడినటువంటి సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా నీవు నేను మనం అందరం కూడా మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘాలు, అలాగనే మన సమాజాలు అన్నీ కూడా వర్ధిల్లుచూ ఉండాలని దేవునిని అనుదినము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలని తెలియజేస్తూ ఉంటున్నా. జనవరి 5వ తారీఖున జరిగినటువంటి ఒక విషాదమై ఉంటున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా విన్నాం. టీవీల ద్వారాగా, రేడియోల ద్వారాగా, వార్తాపత్రికల ద్వారాగా, అలాగనే ఇంకా ఆయా విధమై ఉంటున్నటువంటి పరిస్థితులలో మనం ఎన్నో విన్నాం. ప్రపంచంలోనే అమెరికా దేశము ఘనమైనటువంటిది. అమెరికా దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి లాస్ ఏంజల్స్ ఇది చాలా విశాలమై ఉంటున్నటువంటి మహాపట్నం. ఇది చాలా ఉన్నతమైనటువంటి పట్టణం అన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా అక్కడ ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇటువంటి మేధావులు అందరూ కూడా నివాసము చేయనై ఉంటున్నటువంటి ప్రదేశం. అందుకనే అమెరికా దేశంలో 4 మహాపట్నాలు ఉన్నవి. ఈ 4 మహాపట్నాలలో ఈ లాస్ ఏంజల్స్ ఇదొకటి గనుక ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఉదాహరణగా మనం చూస్తే మరి 5వ తారీఖున వారు చాలా అంబరాలు సంబరాలు, ప్రపంచమంతా కూడా మేధావులు అయి ఉన్నటువంటి వారు, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని అలాగనే వారు అక్కడ చేయవలసినటువంటి ప్రతిదీ కూడా మంచి ఎంజాయ్మెంట్ చేసుకొని తిరిగి వారి గృహాలకు, స్వస్థలాలకు వారు వెళ్ళిపోతూ ఒక వ్యక్తి ఒక చిన్న మాట లీడ్ చేసినట్టుండి ఆమె చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఏమని చెప్పుకుంటూ వచ్చిందంటే, మనమే ఈ పట్టణానికి గనులు అయి ఉన్నటువంటి వారము, శ్రేష్టమై ఉన్నటువంటి వారము అని చెప్పనని చెప్పుకుంటూ వస్తూ, దేవుడు మనకు లేడు, దేవుడు జీరో, మనము హీరోలము అని చెప్పనని ఆ స్థలానికి వెళ్ళినటువంటి వారందరికీ ఇలాగున ఆమె తెలియచేసి ఉంటున్నది. కనుకనే ఎవరెవరు ఇష్టమై ఉన్నటువంటి వారు అని చెప్పుకుంటూ వస్తే, ప్రశ్న వేస్తే కొంతమంది ఫలానా హీరోలు, కొంతమంది
టాలీవుడ్స్, కొంతమంది మరొకరు ఇలా వారికి ఇష్టమై ఉన్నటువంటి వారందరూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ దేవునిని గూర్చినటువంటి మాట ఏ ఒక్కటి కూడా ఆ సమాజంలో ఆ యొక్క వేడుకలలో తెలియజేయాల. 5వ తారీఖున జరిగింది. 7వ తారీఖున ఆ ప్రాంతం లాస్ ఏంజల్స్, ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోయింది. అరణ్యంలో నుండి వస్తున్నటువంటి గాలుల చేత, అలాగనే ఉపద్రవాల చేత, భయంకరమైనటువంటి వాటితో ఆ పట్టణం మొత్తం స్మాష్ అయిపోయిందనమాట. ప్రపంచంలో విలువయున్నటువంటిది అక్కడే ఉన్నదన్నమాట. అక్కడ నివాసం చేస్తున్నటువంటి వారందరూ కూడా చాలా గనులై ఉన్నటువంటి వారు, శ్రేష్ఠులై ఉన్నటువంటి వారు. కానీ వారి జీవితాలలో ఈ దినమున ప్రజెంట్ మనం చూస్తున్నప్పుడు నిలవరమై ఉన్నటువంటి స్థానము లేక, స్థలము లేక, నివాసము లేక అనాథ శరణాలయాలలోనికి వెళ్ళిపోయి వారు నివాసం చేస్తూ ఉంటున్నారు. వారు సంపాదించినటువంటిది ఏదినో ఈ దినమున, ఈ సమయమున అక్కడికి రాలేదు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం ఎన్నో సంపాదించుకుంటూ ఉంటాం. అవసాన కాల పరిస్థితులలో ఏదియను నీకు అక్కడికి రాదు, నువ్వు గుర్తిరిగి ఉండాలి. కారణం ఏమిటంటే దేవుడు లేడని చెప్పుచున్నటువంటి సమాజంలో ఏవే విధమై ఉంటున్నటువంటివి జరుగుతూ ఉంటున్నావో ఒకసారి మన జీవితంలో మనం ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుడిస్తున్నటువంటి గాలిని పీల్చుకుంటున్నారు, దేవుడిస్తున్నటువంటి ఆహారం తింటున్నారు, దేవుడిస్తున్నటువంటి వర్షాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు, దేవుడిస్తున్నటువంటి పంటలను వారు భుజించి శ్రేయస్కరమైనటువంటి దీవెనలతో వారు నింపబడుతూ ఉంటున్నారు. కానీ దేవుడు జీరో, మనము హీరో అని చెప్పనని ఆ యొక్క మీటింగు, ఆ యొక్క గ్రాడ్యుయేషన్ సమాజంలో ఆ సమయంలో వారు తెలియజేసినటువంటి పరిస్థితులు మనం టీవీలు, న్యూస్ వీటన్నిటి ద్వారాగా మనం ఇప్పుడు మనం చూస్తూ జపన్యాలు మనకు కనబడుతూ ఉంటున్నది అన్నమాట. ఏమని కనబడుతూ ఉంటుందంటే ప్రవక్త అయినటువంటి ఈయన ముందుగానే మన కొరకు రాసిపెట్టి ఉంటున్నాడు. బైబిల్లో ఏమైనా రాసిపెట్టి ఉంటున్నాడో ఈనాడు అది జరుగుతూ ఉంటున్నది అన్నమాట. అక్కడక్కడ కరువులు అన్నాడు, అక్కడక్కడ భూకంపములు అన్నాడు, అక్కడక్కడ ఉపద్రవాలు అన్నాడు, అక్కడక్కడ అలాగనే ఆ మనశ్శాంతి, ఆత్మశాంతి లేక మతి చెడిపోయి తిరుగునై ఉన్నటువంటి వారు ఇళ్లలో ఎందరో ఉండి వారు కూలిపోతారు అని చెప్పనని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నది. అందుకని ఈ దినములలో సమాజం ఎక్కడికి వెళుతుందో ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేసుకుంటూ ఈ జపన్యావు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తేనండి ఇందులో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు, తమకున్నటువంటి వెండి గాని బంగారము గాని వాటిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. అది ఏమైపోతుందండి? భూమి అంతయు కూడా దహింపైపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా దహింపైపోయింది. హఠాత్తుగా ఆయన భూ నివాసులు అందరినీ సర్వనాశనము చేయబోచు ఉంటున్నాడు. జ్ఞాపం చేసుకోనండి. హఠాత్తుగా ఏ సమయమున ఏం వస్తుందో, ఏ సమయమున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవుడు ఆకాశపు తూములను తెరిచి ఉంటున్నప్పుడు జలప్రళయము వచ్చింది. కనుకనే 2024వ సంవత్సరంలో దేవుడు ఆకాశపు వర్షమును, తూములను తెరిచి ఉంటున్నప్పుడు మన ఏరియా ప్రాంతం అంతా కూడా, మరి కృష్ణా జిల్లా, అలాగనే మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, అలాగనే ఇంకా మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. నెమ్మది లేక, ప్రశాంతత లేక 7 దినాలు 8 దినాలు నీటిలోనే ఉండిపోయి తెలియకోకుండానే అమాయకులు అయిపోయినటువంటి వారు నివాసములు కోల్పోయి కొట్టుకుని వెళ్ళిపోయి మరణ మృదంగా శవాలతో ఉండిపోయి ఉంటున్నారు. దేవుని యొక్క ఉగ్రత ఏ దినమున, ఏ సమయమున ఎలాగను వస్తుందో మనకు తెలియదు. ఇది కొన్ని హెచ్చరికలు ఇప్పుడు జరుగుతూ ఉంటున్నటువంటివి. దీనికంటే మరి శ్రేష్టమైనటువంటివి ఎన్నెన్నో విపత్తులు మరి జరగనై ఉంటున్నవి అని చెప్పనని మనము జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి.
సొదొమ గొమొర్రా పట్టణమును మనం జ్ఞాపం చేసుకుంటే దానికి దేవుడు ఎన్నో విధములుగా సలహాలు సంప్రదింపులు ఆయన చేసి ఉంటున్నాడు, హెచ్చరికలు ఇచ్చి ఉంటున్నాడు. అబ్రహాం దేవుని యొక్క స్నేహితుడై ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఈ విధమై ఉంటున్నటువంటివి ఎన్నో ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి దేవుడు తెలియజేసి ఉంటున్నాడు. ఆయనను ఎన్ని విధములుగా హెచ్చరికలు ఇచ్చినను వారు దేవుని నమ్మక, ఐదుగురు కూడా నీతిమంతులు లేనటువంటి సందర్భాలలో ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతటిని కూడా అగ్నిగంధకాలతో కాల్చివేసి మొదలు జరిగినటువంటి ఆ విషాదమై ఉంటున్నటువంటి ఆ దుర్ఘటన సంఘటన కారణం ఏమిటి ఎవరికీ తెలియదు. అది ఎక్కడి నుండి వచ్చిందో, ఏం జరుగుతుందో, ఎలాగున కారణం దేవుడు లేడు, మనమే హీరోలు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోమాక. ఇదంతా దేవుని దయ వలన, ఇదంతా దేవుని యొక్క కృప వలన, ఇదంతా కూడా దేవుని యొక్క మేలును బట్టి మనందరం అనుభవించుకుంటూ ఉంటున్నాం. ఆయన లేనిదే నీవు లేవు, నీ మనుగడ లేదు, నీ శ్వాస లేదు, నీ ఉశ్వాస లేదు, నీ జీవితంలో ఏదీ లేదు ఆయన లేకపోయినా. కానీ ఆయనను నీవు మర్చిపోయి జీవిస్తూ ఉంటున్నావు. జ్ఞాపం చేసి ధనమే బలమని, ధనమే సమస్తమని, ధనమే సమస్తమై ఉంటున్నటువంటి వాటన్నిటికీ ఆధారమని అనుకొనుచూ ఉంటున్నటువంటి మన జీవితాలలో ఒక మేల్కొల్పు దేవుడు ప్రపంచం అంతటిని కూడా ఈనాడు కన్నులు తెరిపించినటువంటి దేవుని యొక్క కృప మనము మన జీవితంలో కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. ఉగ్రత మన మీదకి ఇంకా రాలా, రేపు మాపు వచ్చిందనుకోండి, వసంత ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. అది వస్తే నువ్వెక్కడ దాక్కుంటావు? ఏ అరణ్యానికి పారిపోతావు? అరణ్యం కాలిపోతుంది. ఏ ఎడారిలోనికి వెళ్ళిపోతావు? ఎడారి పగిలిపోతుంది, బ్రద్దలైపోతుంది. మరి ఏ 40, 50, 60 అంతస్తులు ఉంటున్నటువంటి మరి ఏ అపస్టేర్స్ నువ్వు ఎక్కగలవు? అవి కూలిపోతున్నాయి. బాబేలు గోపురం కూలిపోయింది, ముందే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆకాశము వరకు ఎక్కుదాము, భవనాలను కట్టుకుందాం, గోపురాన్ని కట్టుకుందాం అని చెప్పని అనుకొనొచ్చు. వారు ఆ రీతిగా ప్రయత్నం చేయగా అది ఆగిపోయింది. వారి ప్రయత్నంగానే మిగిలిపోయింది. దేవుడు వారిని తారుమారు చేసాడు. బాబేలు కలవరం. ఇవాళ ప్రపంచమంతా ఒక కలవరం బయలుదేరింది. ఏ ప్రక్కన చూసినా వినాశనమే వినబడుతుంది. ఏ ప్రక్కన చూసినా శాంతి సమాధానం లేదండి అని చెప్పనని ప్రజలు అంటూ ఉంటున్నారు. అందుకని ఇందు విషయంలో ఇప్పుడున్నటువంటి ఆకాశం దేని కొరకు నిలువ చేయబడింది? ఇప్పుడున్నటువంటి ఈ భూమి దేని కొరకు భద్రం చేయబడింది? ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు దేనిని మనకు గుర్తు తెలియజేస్తూ ఉంటున్నాయి అన్నది నీ ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉంటూ ఉండాలి. ప్రసంగి 2వ అధ్యాయం 3-4 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ జ్ఞానై ఉన్నటువంటి సొలొమోను మహారాజు వ్రాసినటువంటి ఈ మాటను బట్టి మనం జ్ఞాపం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఇలాగను మనకు కనబడుతుంది. చదవండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నేను గొప్ప పనులు చేయపూనుకొంటిని. ఎవరి కొరకండి? నా కొరకు నేను గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిటి? టాలీవుడ్, హాలీవుడ్, ఇంకా రకరకాలు మరి మంచి భవనాలు, మంచి బిల్డింగ్స్, మంచి మెజర్మెంట్తో కావాల్సినటువంటి వాటన్నిటిని సుఖభోగముల నిమిత్తము అతడు అనుభవించుటకు మంచి మంచి వాటిని నేను కట్టించుకొంటిని అంటున్నాడు జ్ఞాని ఉన్నటువంటి సొలొమోను మహారాజు. ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా. ఈయన ఫిలాసఫీ పరుడు, అలాగనే బయాలజీ, అలాగనే జుయాలజీ, అలాగనే ఎన్నెన్నో శాస్త్రం చదివినట్టుంటాయన, శాస్త్రాలు వ్రాసినట్టుంటాయన. సొలొమోను మహారాజు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన అంటున్న మాట ఇప్పుడు నేను నా కొరకు ఏం కట్టుకున్నాడంట? ఇండ్లు కట్టుకుంటుని. తర్వాత నా కొరకు నేను ద్రాక్ష తోటలు నాటించుకొని ఉన్నాను. నా కొరకు తోటలను శృంగారముగా చేయించుకొని వాటిలో సకల విధమైన వన వృక్షములను నాటించి తిని. నా కొరకు, నా బిడ్డల కొరకు,
నా కుటుంబం కొరకు, నా భోగాల కొరకు నేను సకల విధమైనటువంటి వాటిని కట్టించుకున్నాను. మనుషుడు ప్రపంచంలో ఈనాడు ఎక్కడికి కదలుకోకుండా బటన్ నొక్కితే అన్నీ నీ వద్దకే వస్తున్నాయి. నువ్వేం చేయాలన్నా బటన్ నొక్కితే నీ దినచర్యలో జరగవలసినట్టు ప్రతిదీ కూడా అది నీ ముందు నువ్వు ఏ సీట్లో అయితే కూర్చుంటానో ఆ సీటు వద్దకు వచ్చేస్తుంది. ఎంత నాలెడ్జి, ఎంత జ్ఞానం మనుషునికి ఉన్నది. ఈ జ్ఞానం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే అజ్ఞానులుగా చేసి పారేశాడు. అజ్ఞానులు ఈ యొక్క సమాజంలో మొన్నటి దినమున జరిగినటువంటి ఆ విషాదమైనటువంటి పరిస్థితులలో ఎవరు ఆదరిస్తున్నారు? ఆదరించేవారు లేక ఆక్రందనలు చేస్తూ ఉంటున్నారు. ఆక్రందన దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి మనందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అందుకనే మనకు ధనమే ప్రాముఖ్యము కాదు, మనకు ధనమే సర్వము కాదు, కానీ దేవుని సన్నిధి కూడా మన జీవితంలో కావాలి. ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను విడచి సృష్టిని పూజిస్తున్నటువంటి వారు ఈ విధమైనటువంటి వారు. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. నిన్ను, నన్ను, మనలను, లోకమును, సమాజమును, అందరిని, అందున్నటువంటి వాటన్నిటిని కూడా నిర్మాణకుడై ఉన్నటువంటి ఒక ఆయన, దేవాది దేవుడై ఉన్నటువంటి ప్రభు మనకు ఉన్నాడు. ఆయనను విడచి స్పష్టమని పూజిస్తున్న కనబడుతున్నటువంటి వాటిని ఇదే దైవము, మనమే దైవము, మనమే, ఇంకా మనకు వేరే దేవుడు అక్కరలేదు అని చెప్పనని ఈ సృష్టి అంతటికి, ఈ లోకం అంతటికి మనం హీరోలు అయిపోయి ఉంటున్నాం. ఏదో 2 నిమిషాలు, 2 గంటలు, లేకపోతే 3 గంటలు నువ్వు యాక్టింగ్ చేసి ఆ టీవీలలో లేక సినీ యాక్టర్గా ఉండి 2 గంటలు మరి అంతటిని కూడా ఊగించినప్పటికీ కూడా అది అంతవరకే లిమిట్. కానీ నువ్వు అదే ముఖ్యం అనుకుంటున్నావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు మర్చిపోయి ధనమే శాశ్వతము, ఆస్తే శాశ్వతము అని చెప్పని అనుకుంటున్నావు. కానీ ఒక దినమన వాటిని గుర్తు చేసుకున్నట్టుకు కూడా అవకాశం లేకుండా ప్రభు సొదొమ గొమొర్రా పట్టణం మీదకి గంధకములను, అగ్ని గంధకములను కురిపించిన విధముగా అలాగను కురిపిస్తున్నాను. ఒక ప్రక్కన ప్రపంచంలో అగ్ని గంధకాలు, మరొక ప్రక్కన ప్రపంచంలో యుద్ధములు, మరొక ప్రక్కన ప్రపంచంలో భూకంపాలు, మరొక ప్రక్కన ప్రపంచంలో వరదలు, మరొక ప్రక్కన ప్రపంచంలో కరువులు, మరొక ప్రక్కన ప్రపంచం అంతటిలో కూడా వైషమ్యాలు. ఇవి దేని కొరకు? సృష్టికర్తను విడచి సృష్టమును పూజిస్తూ ఉంటున్నటువంటి దానిని బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఉగ్రతని మీదికి రానయ్యుంది. ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లు 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు వ్రాస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటున్నాడు కదా. ఏమని అంటున్నాడంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోనూ గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లైవ్. పంచభూతములు సృష్టిలో ఉన్నటువంటి 5 పంచభూతాలు: ఆకాశము, భూమి, గాలి, నీరు. ఈ పంచభూతములు లైవ్ అయిపోనై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక భాగంలో మనకు కనబడుతూ ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఇవి లైవ్ అయిపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీయును కాలిపోవును. అడవులు 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 కాలిపోతున్నాయి, పట్టణాలు 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 కాలిపోతూ ఉంటున్నాయి, ఇంకనూ కాలుతూనే ఉన్నాయి. నువ్వు చూస్తున్నావు టీవీలో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏమిటి ఈ విపత్తు? ఎందుకు ఈ విపత్తు ఇలాగన భూమి మీద జరుగుతూ ఉంటున్నది? దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇవి యథార్థమైనటువంటివి, వాస్తవమై ఉన్నటువంటివి. అందుకనే పంచభూతములు మిక్కిటమై ఉన్నటువంటి వేండ్రముతో లయమైపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని పోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టును దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ధనాశతో అపేక్షించుచు మీరు
పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోను భక్తితోను ఎంతో శ్రద్ధ జాగ్రత్త గలవారై ఉండవలెను అని ప్రభు మనకు హెచ్చరికిస్తున్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఒకసారి చూడు, పంచభూతం లైవ్ అయిపోతుంది, మహావేంద్రముతో అలాగనే ఆకాశం లైవ్ అయిపోతూ ఉంటున్నది, భూమి సముద్రము లైవ్ అయిపోతూ ఉంటున్నది. అలాగనే దేవుని యొక్క దినపు రాకడకు ఇవన్నీ ఇలాగున లైవ్ కానై ఉంటున్నవి. నువ్వు సంపాదించింది ఏది కూడా నీ అక్కడికి రాదు. నీ ధనము ఏమైపోయింది? కాలిపోయింది, మాడిపోయింది, బొగ్గైపోయింది, మసి అయిపోయింది. విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటేనండి, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికమై ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఏమండి ఇంకా కాలిపోతుంది. ఎవరు కూడా దాన్ని ఆర్పాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు మేఘాల మీద నుంచి. అలాగనే దేవుని సన్నిధిలో విమానాలు వేసుకొని, ఫ్లైట్లు వేసుకొని వాటర్ పోస్తూ ఉంటున్నా అడవులు తగలబడిపోతున్నాయి, ఇల్లు తగలబడిపోతున్నాయి, పైనుండి కురిసినప్పటికీ ఇంకనూ కాలిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషంలోనే సొదొమ గోమర పట్టణము కాలిపోయి. ఆర్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మేధావులు ఉన్నారే, జ్ఞానులు ఉన్నారే, తత్వవేత్తలు ఉన్నారే, శాస్త్రవేత్తలు ఉన్నారే, ఫిలాసఫీపర్లు ఉన్నారే. ఆపలేకపోతున్నారు దేవుని ఉగ్రత. ఎవరైనా ఆపలేరు, నీవు కాదు కదా. ఇంకెవరైనా గనులు ఉంటే వారు కూడా ఆపలేరు. దాని గనులు దాని హిమము కన్నా శుద్ధమైనటువంటి వారు, వారు పాలకంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. అట్టి వారి యొక్క ఆకారము నేను చూడగా ఎలా కనబడిందంట? బొగ్గు కంటే నలుపాయను. జ్ఞాపం చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సోదరులారా, సోదరిమణులారా, మనందరం కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. బైబిల్ నెరవేర్పుల గ్రంథం అన్నది దీనిని. ఇది వాగ్దానం గ్రంథమే కాదండి, నెరవేర్పుల గ్రంథం. చదువుకుంటే వాగ్దానం అన్నది అది నిన్ను రక్షిస్తుంది. కానీ ఇందులో వ్రాయబడినటువంటి అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏమేమి జరగనై ఉంటున్నవి ఈ సృష్టిలో, ఆ సృష్టి క్రమాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నవి. అందుకని ఇవి ఇట్లు లైవ్ అయిపోవచ్చు ఉంటున్నప్పటికీ దేవుని సన్నిధిలో బొగ్గు కంటెను వారిని వీధులలో చూసువారు అది ఏం పట్టలేరు, పారిపోతున్నారు. పారిపోయారండి. అక్కడ వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇంకా కొంతమంది దొరకల. ప్రపంచ రెడ్ క్రాస్ వారిని మరి కేర్ తీసుకొని వారికి రిలీఫ్ సర్వీస్ చేస్తుంది. ఇవాళ దేవుడు ఎవరు? మనం హీరోలము, దేవుడు జీరో. ఇవాళ కూడా కొంతమంది సమాజంలో ఆ విధమైనటువంటి వారు ఉన్నారు. ఎప్పుడైనా నువ్వు దేవుడు దేవుడే జ్ఞాపం చేసుకో. మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. నీవు జీరోవి అనుకో, దేవుడు మనకి హీరో. సంఘానికి, సమాజానికి, ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, అలాగనే సర్వ సృష్టి అంతటికి ఆయన ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నటువంటి వాడు. ఆయన హీరో. నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా? జ్ఞాపం చేసుకున్నట్టు లేదా? 23 సామెతల గ్రంథం 4-5 వచనాలను చదువుకున్నాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అటువంటి అభిప్రాయము ఒకవేళ ఏమైనను ఉన్న ఎడలా కలిగిన దాన్ని విడిచిపెట్టు. అది ఏమి విడిచిపెట్టాలి? మనకున్నటువంటి కొన్ని ఉన్నాయి హ్యాబిట్స్, వాటిని విడిచిపెట్టు. అందులో ఇదొకటి. నేను ధనవంతుడని అనిపించుకోవాలండి, నేను ల్యాండ్ లార్డ్ అనిపించుకోవాలండి, నేను ప్రపంచంలో ధనవంతుడైతే అందరూ నాకే సాష్టాంగ నమస్కారం చేస్తారండి, అందరికీ నేను కనబడినప్పుడు అందరూ సెల్యూట్ కొడతారండి నాకు, నేను ధనవంతుడైతే అని చెప్పి నేను ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో జాగ్రత్త. అలాగను నీవు అవుటుకు అనిపించుకున్నట్టుకు ఏం పడకూడదన్నాడంటే నీవు ప్రయాస పడమాక.
నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవడం వెళ్ళిపోతుంది, గాలిలో కాలిపోతుంది, అగ్నికి ఆగుతైపోతుంది, గాలిలో ఎగిరి వెళ్ళిపోతుంది. గాలిలో నీ ఆయువు ఎలాగన నీ ఆయుష్ తరిగిపోతుంది, నీ ఆయువు ఎగిరిపోతుందో నీవు సంపాదించినటువంటి ధనమైన, ద్రవ్యమైన, బలమైన, బలగమైన, సంపదైన, పేరైన, ఘనతైన, కీర్తైన ఏదైనప్పటికీ ఎగిరిపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యము, దేవుడు మనతో నిత్యము ఉండువాడు, రెక్కలు ధరించి ఎగిరి వెళ్ళిపోతుంది. పక్షిరాజు ఆకాశమును ఎగిరిపోనట్లు పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతుంది. ఇప్పుడే కదా అనుకుంటావు నీవు. దాన్ని తెచ్చుకుంటున్నారు, సంపాదన చేసుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఏమైపోయిందో తెలుస్తలా. ఏమైపోతుంది? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? జ్ఞాపం చేసుకుంటున్నావా? అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రకారముగా మనలను మనము గ్రహించుకుని జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారిగా ఉండవలనని దేవుని వాక్యము యోబు గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనమును మనము చదువుకుందాం. తన జీవితంలో, తన స్థితిలో ఇలాగన గుర్తు చేసుకుంటూ అంటున్న మాట మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి, దేని కొరకు? పేరు కొరకు. పలానా వారు మహానుభావులండి, పలానా దేశం ప్రపంచంలోనే ఘనమైనదండి, ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీ అది. తర్వాతే మిగిలినటువంటి కంట్రీస్ అన్నీ కూడా. అమెరికా అంటే ద బిగ్ సిటీ, ప్రపంచంలోనే ఘనమైనటువంటిది, దాన్ని మించినటువంటిది ఏదయ్యున్నప్పటికీ అన్నీ అక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి. అటువంటి దేశంలో, అటువంటి అమెరికాలో ఈ రోజున కనబడుతున్నటువంటిది ఏమిటంటే ఇదిగో ఈ దీనస్థితి. కాలిఫోర్నియా అది కూడా అట్లా అయిపోతుంది, ఇంకా కాలుతుందంట. లాస్ ఏంజల్సే కాదు కానీ కాలిఫోర్నియాలో కూడా సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపగా మరలా అప్పగించెదరు. అదే దేనికి? భూమికి. జాగ్రత్త. నీవు దానిని భూమికి అప్పగించాలి, తప్పించుకుంటానికి వీల్లేదు. నువ్వు కష్టపడి పని చేసి సంపాదించి తినకో ఏదో చేసి మరి ఏం చేసినా అయినప్పటికీ కూడా అది నీ యొద్ద నుండి నిలువదు. అది దానికి రెక్కలు వచ్చేసినాయి, ఆ రెక్కలు వచ్చేసి ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. అది నిలవమైనటువంటి చోటు లేక ఎక్కడైతే ఉన్నదో అక్కడే బొగ్గైపోతుంది, మసి అయిపోతుంది, అన్నీ కూడా లయమైపోనాయి ఉంటున్నాడు. పంచభూతములలో నీవు సంపాదిస్తున్నటువంటిది ఒకటి నీ ధనము, నీ బలము, నీ ఘనము లయం. ఇటువంటి స్థితుల నుండి మనం మేల్కొనాలని ప్రభు మనకు మేల్కొల్పు దయచేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనల్ని మనం గుర్తెరిగి ప్రభుని తెలుసుకొని దేవుని కొరకు నిలబడాలి. ప్రభువే మన సర్వము, ఆయనే మనము. ఆయన లేకుండా మనము లేము. నీ ఊపిరి లేదు, నీ ధనము లేదు, నీ జీవము లేదు, నీకున్నటువంటి బలము లేదు, నీకున్నటువంటి బలగము లేదు, నీకున్నట్టు ఏదియును నీది కాదు ఆయన లేకుండా. ఒకవేళ ఆయన లేకుండా ఉంటిదిగో నిమిషంలోనే, ఒక క్షణంలోనే ఏమైపోయిందో మన ముందు చరిత్ర ఇది మనం చూస్తూ ఉంటున్నాం. దీనిని గుర్తెరిగి మనం బ్రతకాలి, ప్రభును తెలుసుకున్నాడు, యోగ్యులుగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో నిండారుగా దీవించి ఆయన కృపలో వర్ధలింపదాయి చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.